హలో నమస్తే. బీహార్ ఎన్నికల కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. బీహార్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్ని మార్చేయబోతున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తోంది. బీహార్‌లో ఎన్డీఏని ఓడించండి, దేశంలో ఎన్డీఏ పడిపోతుంది అంటూ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తుంది. ఎలా అంటే బీహార్‌లో ఎన్డీఏ ఓడిపోతే జేడీయూ మద్దతు ఉపసంహరిస్తుంది. జేడీయూ వెనక్కెళ్ళిపోతే తెలుగుదేశం పార్టీ కూడా వెనక్కెళ్ళిపోతుంది. మోడీని కూడా దించినట్లవుతుంది. కాబట్టి ఒక అద్భుతమైన అవకాశం మీ దగ్గర ఉంది. దీన్ని ఉపయోగించుకోండి అంటూ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తోంది. సో, అక్కడ గెలవడానికి సంబంధించి సర్వశక్తులు ఒడ్డుతోంది. మూడోసారి అక్కడ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్న తేజస్వి యాదవ్ హ్యాట్రిక్ ఫైట్‌లో ఈసారైనా ఆయనకు అదృష్టం కలిసొస్తుందా లేదా అనే విశ్లేషణలున్నాయి. దాంతోపాటు ఎన్డీఏ అక్కడ గెలవడానికి సంబంధించి చేస్తున్న ప్రయత్నాలన్నీ చూస్తున్నాం. 75 లక్షల మంది మహిళలకు రూ. 10,000 చొప్పున అకౌంట్‌లో వేశారు ఇటీవల. సో, అనేక కార్యక్రమాలను ఎన్నికలకు ముందు అక్కడ ప్రారంభించారు. సో, ఎన్నికల్లో గెలవడానికి సంబంధించి బీహార్ ఎన్నికల ఫలితాలను కూడా ఎన్డీఏ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నరేంద్ర మోదీ స్టార్ క్యాంపెయినర్‌గా అక్కడున్నారు. 20 ఏళ్ల పాటు బీహార్‌ని పరిపాలించిన నితీష్ బాబు ఇమేజ్ ఏ మేరకు మళ్ళీ వాళ్ళని గట్టెక్కిస్తుంది అనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. సో, బీకాన్ మధు గారు బీహార్ ఎన్నికలకు సంబంధించి అక్కడ ఒపీనియన్ పోల్ తీసుకున్నారు ఇప్పటికే. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రజల మూడ్ ఎలా ఉంది అనేది మధు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఎలా ఉంది మధు గారు? ఏంటి బీహార్ ఓవరాల్‌గా బయట నుంచి చూస్తున్న వాళ్ళకేమో చాలామందికి బీజేపీని వ్యతిరేకించిన వాళ్ళకి అక్కడ బీజేపీ ఓడిపోవాలనే ఇది ఉంది. గ్రౌండ్ ఏంటి అసలు ఎలా ఉంది? సో వైనర్ గారు, ఇక్కడ బీహార్ పీపుల్ మూడ్ కంటే ఆ బ్యాక్ ఎండ్ జరిగేటువంటి సిస్టమ్ అనేది చాలా కష్టంగా ఉంది అర్థం చేసుకోవడం. ఈ సంవత్సరం కొత్తగా ఇంకొక జనస్వరాజ్ పార్టీ వచ్చింది కదా, పీకే గారిది. సో అదొకటి, ఎంఐఎం ఒకటి, చిరాగ్ పాస్వాన్ గారిది లోక్ జనశక్తి. ఈ మూడు గేమ్ చేంజర్లు కాబోతున్నాయి. చిరాగ్ పాస్వాన్ ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నారు. అయితే లాస్ట్ ఎలక్షన్స్లో చిరాగ్ పాస్వాన్ గారు 133 సీట్స్ పోటీ చేసినారు పొత్తులో భాగంగా. ఎక్కడ జేడీఏ ఉంటే అక్కడ అతను పోటీ చేసినాడు. సో అప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, బీజేపీ వాళ్ళు ఇన్నర్ పార్ట్లో. కానీ యాజ్ అన్ యావరేజ్గా 7,000 ఓట్ బ్యాంక్ ఉంది ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఎల్జేపీకి. సో అది ఇప్పుడు మెర్జ్ అయినారు కాబట్టి ఎవరితోనంటే మన ఎన్డీఏలో కంప్లీట్గా వాళ్ళకి 29 సీట్స్ అలొకేషన్ అయిపోయింది. అవుట్ ఆఫ్ 243లో వీళ్ళు 101, బీజేపీ 101, జేడీయూ 101 పోను ఎల్జేపీ 29 ఇచ్చినారు. ఆ 29 ఎల్జేపీ ఎందుకు నేను గేమ్ చేంజర్ కాబోతుంది అంటే, వాళ్ళ పార్లమెంట్ ఎలక్షన్స్లో 5 ఎంపీ సీట్స్ అలొకేట్ చేసినారు, 5కి గెలిచినారు వాళ్ళు. సో ద స్ట్రైక్ రేట్ షుడ్ బి హై కంపేర్ టు ఆల్ ద స్మాల్ పార్టీస్. సో రామ్విలాస్ పాస్వాన్ గారి లెగసీని క్యారీ చేయడంలో చిరాగ్ పాస్వాన్ గారు సక్సెస్ అయినారు. ఒకవేళ అతను కనుక మిగతా కాన్స్టిట్యున్సీస్లో అన్ని ఓట్ ట్రాన్స్ఫర్స్ కనుక పర్ఫెక్ట్గా వీళ్ళు ఎన్డీఏకు కానీ లేకపోతే జేడీయూ అదే బీజేపీ కానీ జేడీయూ కానీ చేయగలిగితే విపరీతమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉంది జేడీయూ మీద. నితీష్ కుమార్ క్యాప్టెన్సీ మీద నమ్మకం లేదు ప్రజలకు. సో దాన్ని ఎల్జేపీ భర్తీ చేస్తుంది అనేది మేము ప్రైమరీగా అనాలిసిస్ చేసినాము. మేము కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఎల్జేపీ తిరిగినాము, అక్కడ వాళ్ళకి బాగానే ఉంది. కానీ జేడీయూకి వచ్చేసరికి మాత్రం చాలా స్ట్రైక్ రేట్ తక్కువ. ఒక్క జేడీయూ పైన వ్యతిరేకత ఎందుకుంది? కూటమిగా ఇప్పుడు ఎల్జేపీ కూడా అక్కడ పార్ట్నర్ పార్టీగా ఉంది కదా బీహార్ గవర్నమెంట్లో. మీరు ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు ఏమన్నారు? కూటమి అయితే ఇప్పుడు 420 ఏదైతే వాళ్ళ నినాదం వచ్చినప్పుడు ఎగ్దమ్ 240 డిపెండెన్స్ అండ్ చంద్రబాబు నాయుడు డిపెండ్స్ అండ్ నితీష్ కుమార్ గారి మీద డిపెండ్ అయినప్పుడు వాళ్ళు పెద్దగా అగ్రెసివ్గా పోవట్లేదు జేడీయూ మీద. సో మేబీ ఇట్ మే గో ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ అనే కాన్సెప్ట్లో పోవట్లేదు. సో అందుకోసం జేడీయూ మీద కొంచెం అటు ఇటుగా చేస్తున్నారు, అంటే కొంచెం సింపతి కార్నర్లో ఉన్నారు. అదే కనుక వీళ్ళకి 300+ కనుక సింగిల్ ఎన్డీఏ వచ్చేదంటే వీళ్ళ జేడీయూ పార్టీ అనేది దాదాపు మ్యాక్సిమం బీజేపీ కొలాప్స్ చేసే పరిస్థితే ఉండేది. అంటే ప్రాంతీయ పార్టీ బీజేపీ స్ట్రాటజీ ఎప్పుడు కూడా దూరుతుంది, ఓపిక పడుతుంది, ప్రాంతీయ పార్టీలను డైరెక్ట్గా ఢీ కొట్టదు, పొత్తు పెట్టుకొని క్షీణింపజేసి నెమ్మదిగా వాళ్ళని మెర్జ్ చేసుకోవడము, లేకపోతే వాళ్ళని ఓడియడము, లేకపోతే వాళ్ళని వదిలేయడము జరుగుతుంది. అది బీజేపీ ఏ స్టేట్లో అయినా కానీ స్ట్రాటజీ పాలసీ. అయితే మనకు టీడీపీ, వైఎస్ఆర్సీపీ, ఇక్కడ బీఆర్ఎస్ను ఎందుకు లేకపోతుంది అంటే స్ట్రాంగ్ పునాదుల మీద వచ్చినటువంటి పార్టీలు. వైఎస్ఆర్సీపీ కూడా ఎందుకోసం అంటే రాజశేఖర రెడ్డి చరిష్మా నుంచి వచ్చింది, చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి వచ్చింది, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చింది. కాబట్టి వీటిని కొంచెం టచ్ చేయాలంటే ఎంత ప్రయత్నం చేసినా స్టార్టింగ్ నుంచి కూడా కొద్దిగా ప్రాబ్లమే ఉంది. సో ఈ 3 స్టేట్ల తప్ప మిగతా ఏ స్టేట్కి అప్లికేబుల్ చేసినా కానీ ప్రాంతీయ పార్టీలను, అసలు బీజేపీ ప్రాంతీయ పార్టీని కొట్టడం కొంచెం వెనుకబడి ఉంటుంది. కాకపోతే అటెంప్ట్స్లో సక్సెస్ అయింది, కర్ణాటకలో సక్సెస్ అయింది దేవగౌడ గారి పార్టీని కొట్టేసి. సో ఎట్లా చూసినా కాకపోతే బీహార్లో అనేది మాత్రం ఒక సపరేట్ స్ట్రాటజీతో పోతున్నారు. అది ఎట్లా అనేది ఎలక్షన్స్ అయినప్పుడు మీరు అంటే నా ఒక సినారియో చెప్తారు. బీజేపీకి లాస్ట్ 80 సీట్స్ వచ్చినాయి, 74 వచ్చినాయి అప్రాక్సిమేట్లీ సబ్జెక్ట్ టు కరెక్షన్. అయినా వాళ్ళు ఏం తీసుకోలేదు, నాకు ఇది కావాలి అది కావాలని ఏమనలేదు.
తర్వాత 43 వచ్చిన జేడీకే వాళ్ళు ఇచ్చినారు ఏది ముఖ్యమంత్రి పీఠం ఇచ్చినారు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఒకవేళ బీజేపీ స్ట్రైక్ రేట్ బాగుండి ఎల్జేపీ సహకరించేది ఉంటే నాకు తెలిసి ఏక్నాథ్ షిండే లాగానే అయ్యే పరిస్థితి ఉంటుంది నితీష్ కుమార్ గారిది కూడా తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత. సరే ఎన్నికల ముందు నాకు నాకు గ్రౌండ్ ఏంటి మూడేంటి గవర్నమెంట్ గ్రౌండ్ వచ్చేసి సార్ ఇది చాలా సుశీలమైన ప్రాంతం గంగా నది ఒడ్డున ఉంటుంది. కాకపోతే 85% బిలో పావర్టీలోనే ఉన్నారు. చాలా అంటే మనం అక్కడ మేము స్పెండ్ చేసడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాం. మనం ఉండలేం. చాలా వలసలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ పెద్దగా మారదు అనేటువంటి మూడ్ ఆఫ్ కాన్సెప్ట్లో ఉన్నారు ప్రజలు. కాకపోతే ఈ నితీష్ అనే వ్యక్తి నాకు తెలిసి ప్రపంచంలో ఒక వింతమైన రాజకీయ నాయకుడు. ఒకసారి ఆయన జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు. కానీ 9 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. 7 సార్లు అటు ఇటు మారినాడు కూటములు. ఏ కూటమి 2015-17 మధ్యలో వాళ్ళతో తేజస్వి గారితో ఉన్నారు. 2022 మళ్ళీ వాళ్ళతో ఉన్నాడు. మిగతా ప్రాంతం ఎన్డీఏతో ఉన్నాడు. ఎటు పోయినా కానీ ప్రజలు అంటే వాళ్ళంతా పట్టించుకోరు. ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రలో కానీ ఒక రాజకీయ నాయకుడు 2 రోజులు ఆ పార్టీ నుండి ఈ పార్టీ వస్తే ఆయన రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ అట్లాంటి గేమ్స్ డిఫరెంట్గా ఆడట్లో నితీష్ కుమార్ గారు సక్సెస్ అయినారు. కానీ రీసెంట్గా మీ మధ్యలో చాలా అనాలిసిస్ చేసినాం అసలు సైక్రాటికల్గా. ముందున్నంత చరిష్మా లేదు, ముందున్నటువంటి యాక్టివ్నెస్ లేదు. అంటే స్టేజ్ మీద బిహేవియర్ కనిపిస్తుంది, మానసికంగా కూడా కొంత ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఆ తర్వాత హ్యాండిల్ చేసే పర్సన్ కూడా లేడు అక్కడ. వాళ్ళ కొడుకు సుశాంత్ కుమార్ సంథింగ్ ఉన్నాడు, ఆయన కూడా పెద్ద క్యారీ చేసే పరిస్థితి కనిపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎన్డీఏ ఏం చేస్తుంది అంటే ప్రజల మూడ్ ఎట్లుందంటే అందరికంటే మేము కూడా కొన్ని పోల్స్ తీసుకొని ఒక 5-6 కాన్స్టిట్యూన్సీలో తీసినాం. అసలు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుందంటే తేజస్వి యాదవ్ వైపే ఉంది ప్రజలు. అంటే సీఎంగా వచ్చేసరికి తేజస్వి యాదవ్ వైపు ఉన్నది. తర్వాత పార్టీలకు వచ్చేసరికి అంటే ఎటువైపు ఓటేస్తారు అనేది మాత్రం ఇప్పుడు ప్రజలు చెప్పిన ఒపీనియన్ పోల్ సర్వేలు పనిచేయండి బీహార్కు. ఏదైనా పొత్తులు ఓటు ట్రాన్స్ఫర్ ఇప్పుడు మనకు ఆంధ్రాలో జరిగింది కదా, 3 పార్టీలు కలిపింది కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ జరిగితే అప్రాక్సిమేట్లీ 2-3% డిఫరెన్స్ వచ్చింది. అట్లా అనుకున్నా అక్కడ పార్టీలు కూడా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా ఉన్నాయి. కాస్త దేశంలో బలంగా ఉన్నది బీహార్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మన రాహుల్ గాంధీ యాత్ర చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా 20-25 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అక్కడ హోప్ వచ్చిందని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. 2 బలంగా ఉన్నాయి. తేజస్వి పట్ల ఒక పాజిటివ్ ఉంది, ముఖ్యమంత్రిని చేయాలనేది కొంత ఆ కమ్యూనిటీలో కావచ్చు, సోషల్ ఈక్వెన్సీ ఇన్ని కలిసిన కూటమి అవతల వైపు కూడా ఉంది కదా. అంటే ఇక్కడ రైట్ మీరు అడిగిన క్వశ్చన్ అయితే ఓటు ట్రాన్స్ఫర్ అనేది సరిగ్గా జరగట్లేదండి. ఏది వాళ్ళ ఇండి కూటమిలో ఎందుకు జరుగుతలేదంటే ఇప్పటి వరకు ఇంకా అకామిడేషన్ సెట్ కాలేదు, సీట్ల సర్దుబాటు సెట్ కాలేదు. వీళ్ళు మీరు అనుకున్న ఓట్ చోర్ యాత్ర, ఓట్ అధికార యాత్ర చూసిన తర్వాత వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ హై అయిపోయినాయి ఎవరి కాంగ్రెస్ వాళ్ళే. కానీ తేజస్వికి లీడ్ ఇచ్చి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి కాంగ్రెస్ బ్యాక్ ఎండ్ ఉంటేనే మీరు అన్న క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. ఒకవేళ సమానంగా పంచుకున్నారు అనుకోండి, అంటే ఎక్కువ సీట్లు కావాలనుకోండి, ఇప్పుడు ఈ రోజు అప్డేట్ వరకు 60 సీట్స్ వరకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైం 70 పోటీ చేశారు, వెరీ లో స్ట్రైక్ రేట్ అండి. 19 గెలిచినారు. 17/19 అంటే ఇవే కనుక ఇంకొక 20-30 వాళ్ళకి అకామిడేట్ చేస్తే లాస్ట్ టైం గవర్నమెంట్ వచ్చేది. ఇది అంటే ప్రజలైతే యాంటీ ఇంకంబెంట్స్కి వ్యతిరేకంగా ఉన్నారు, యాంటీ ఇంకంబెంట్స్ వైపే ఉన్నారు. ప్రజలు తేజస్వి యాదవ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు ఒక 35% తోని. ఆ తర్వాత అందరికీ సమానమైన ఓట్లు వచ్చినాయి, 16, 17 ఇంక్లూడింగ్ పీకే గారితో కలిపి కూడా. కాబట్టి తేజస్వి యాదవ్ గారు గెలవాలంటే ఆయన ఒక్క గెలిస్తే కాదు, కూటమి నడపడం అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఏదైతే ఉందో తేజస్వి గారికి కొంచెం మైనస్ అయింది. అంటే 37-38 ఏజ్లో కంప్లీట్ దాన్ని నడపడం అంటే ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేసినప్పటికి కూడా ఇప్పుడున్నటువంటి మోడీ గారి వ్యూహాలకు ఎట్లా ఉంటాడు అనేది మాత్రం అది ఒకసారి చూసుకోవాలా. తర్వాత యాదవులు ఎక్కువ ఉన్నారు, 15% డామినేషన్ ఉంది. ఇక్కడ మన రెడ్డి కాపు అట్లా ఎట్లా ఉంటుందో 15% యాదవులు చాలా సపోర్టివ్గా ఉన్నారు. కుర్మి కూడా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేది కుర్మి. కాబట్టి ఇంకా మిగతా బీసీ కులాలను పట్టుకొని జేడీయూ కొంత ప్రయత్నం చేస్తుంది. కొంచెం స్ట్రైక్ రేట్ కనుక కాంగ్రెస్ పెరిగితే పోటాపోటీగా అంటే ఇప్పుడు 123 రావాల్సి వస్తుంది, 243 అంటే 122-123 వస్తే మెజారిటీ అనేది వస్తుంది. కాకపోతే భారీ మెజారిటీ అయితే అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ రాదు మాకు ఉన్నటువంటి నేషన్ ప్రకారం. మీ అంచనా ఏంటో నంబర్ వైజ్ చేశారా? అట్లా నంబర్ వైజ్ ఇంకా చేయలేదు. అంటే సీట్లు జేడీయూలో పొత్తులు వచ్చినాయి కదా, పొత్తులు వచ్చిన తర్వాత ఏమైందంటే స్థానాలలో ప్రాబ్లం ఉంది. అంటే జేడీయూ కోరుకున్న స్థానం బీజేపీ కోరుకున్న స్థానం జేడీయూకి ఉంది. అది నివురుగా నిప్పులాగా ఉంది. అంటే మేము ఒక 2-3 కాన్స్టిట్యూన్సీ చూస్తే యాక్చువల్గా అక్కడ అది బీజేపీకి ఇవ్వాల్సిన సీటు కాదు, అది కంప్లీట్గా 5 సార్లు 6 సార్లు అక్కడ నుంచి కూడా జేడీయూ గెలుచుకుంటూ వచ్చింది. ఎగ్దమ్ మార్చినారు. మరి అక్కడ ఎట్లాంటి
సిచ్యువేషన్ వస్తుందో మనం గెస్ చేయలేం. అంటే నాకు తెలిసి మొత్తం నామినేషన్స్ క్లోజ్ అయిపోతాయి కదండి వేణర్ గారు. క్లోజ్ అయిపోయి ఇక ఏం లేదు ఎలక్షన్‌లకు పోతదన్నప్పుడు ఎంఐఎం ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది? ఎల్‌జేపీ ఎన్ని సీట్లలో అంటే ఎక్కడ LJP స్ట్రాంగ్‌గా అయితే ఉంది? ఆ! సో ఇవన్నీ చూస్తే డెఫినిట్‌గా మాకు ఉంది. కాపోతే మీరు అడిగిన క్వెషన్‌కైతే ట్రాన్స్‌ఫర్ 5 గేమ్ చేంజర్స్ ఉన్నాయండి. ఒకటొచ్చేసి ఎల్‌జేపీ చిరాగ్ పాస్వాన్ వీళ్ళకి బలం. రెండోది ఎంఐఎం. ఎంఐఎం పాపం వాళ్ళు మమ్మల్ని జాయిన్ చేసుకోండి ఇండి కూటమిలో అని చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి ధర్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. లాలు గారు కొంత మట్టుకు సానుభూతిగా ఉన్నప్పటికి కూడా తేజస్వి యాదవ్ కాంగ్రెస్ ఒప్పుకోలేదు. ఎందుకంటే యాంటీ హిందూ ఓటు పోలరైజేషన్ అయిపోతే ఈ కులాల ప్రస్తావన రాదు కాబట్టి ఇది ఈజీ గెలుపైద్దనే ఉద్దేశంగా వాళ్ళు ఇవ్వలేదు. డెఫినెట్‌గా ఎంఐఎం అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. 20% ముస్లిమ్స్ ఉన్నారు అప్రాక్సిమేట్‌లీ 18-20% ఉంటే దాదాపు ఒక 50 అసెంబ్లీలలో వాళ్ళ యొక్క ప్రభావం ఉన్నది. అంటే ఓహో! దాదాపు 1,00,000 లాస్ట్ టైం 5 గెలిచినట్టున్నారు. 5 లాస్ట్ టైమ్ వాళ్ళు 20 సీట్లలో పోటీ చేస్తే 5 సీట్లు గెలిచినారు. కానీ ఆ 4 కూడా మళ్ళా ఇండి కూటమిలోకి వెళ్ళిపోయినారు. ఒక్కరు మాత్రమే ఎంఐఎంతో ఉన్నారు. కాకపోతే 100 సీట్స్ కనుక చేస్తే మాత్రం ఇట్స్ ట్రెమెండస్ చేంజ్ వస్తది. 30 సీట్స్ ఏదో పోటీ చేస్తామని చెప్పినట్టున్నారు వాళ్ళు. అంటే ఇంకా అది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. ఈవెన్ 36 అయినా గానీ ఇట్స్ ఎ గేమ్ చేంజర్. డెఫినెట్‌గా. ఎందుకంటే సీమాంచల్ ప్రాంతంలో చాలా పట్టు ఉంది. ఆ పశ్చిమ ప్రాంతంలో కొంచెం పట్టు ఉంది కాబట్టి ఎంఐఎంకు అట్‌లీస్ట్ వాళ్ళు పెద్దగా చీల్చాల్సిన అవసరం లేదు. ఒక 15,000, 20,000 ఓట్లు కనుక చీలిస్తే డెఫినెట్‌గా ఆ ఓట్లన్నీ కూడా ఇండి కూటమి ఓట్లే ఉంటాయి. ఎందుకంటే మేము చేసిన అనాలిసిస్‌లో అంటే అది అక్యురేట్ కాకపోవచ్చు కానీ 75% ముస్లిమ్స్ ఇండి కూటమి వైపు ఉన్నారు. ఓహ్! హుహు. ఉన్న ముస్లిమ్స్‌లో 20% ముస్లిమ్స్ బీహార్‌లో, 75% ఇండి కూటమి వైపు ఉన్నారు. హుహు. దాదాపు మిగతా వాళ్ళు ఎంఐఎం వైపు ఉన్నారు. ఒక 4-5% మట్టుకే జేడీ వైపు ఉన్నారు. హుహు. సో ఈ స్ప్లిట్ అయితే సో యాదవ్స్ ఓటింగ్ కన్సాలిడేట్‌గా వన్ సైడ్‌గా అది యాదవ్ ఓట్స్ ఎప్పటికి కూడా అయితే ఈసారి మాత్రం జేడీయూ అండ్ బీజేపీ వాళ్ళు ఎక్కువ యాదవ్స్‌కి అకామిడేట్ చేసినారు. ఇది ఎమ్మెల్యే సీట్‌లో. హ్మ్. దాదాపు 30% అకామిడేట్ చేసినారు. సో అది కూడా కన్సాలిడేట్ అయితదేమో అని అనుకుంటున్నాం. సో డిఫరెంట్ ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ ఏంటి? ఇది థర్డ్ గేమ్ చేంజర్ ఇదే. ప్రశాంత్ కిషోర్ గారిది మేము అనుకున్నప్పుడు వేరుండే. అప్పుడు 2 సీట్‌లో పోటీ చేస్తాను, తేజస్వి యాదవ్‌ని ఓడగొడతానని చెప్పేసి చెప్పింది కదా! హ్మ్. ఈరోజు మనం స్టూడియోకి వచ్చే నిన్నటి వరకు కూడా ఏమున్నదంటే మేము పోటీ చేయట్లేదు 2 స్థానాల్లో అని అన్నారు. హ్మ్. మేబీ ఆయన స్ప్లిట్టర్‌గానే మిగిలిపోతాడేమో. అంటే డిస్ట్రాయ్ అదర్ పార్టీస్ మీదనే ఉంటది తప్ప ప్రశాంత్ కిషోర్ ప్రభావం అయితే పెద్దగా ఏముండదు. అంతే జనాలు కనపడుతున్నారు బానే. జనాలు కనిపిస్తున్నారు గానీ, జనం ఓటేసేటప్పుడు నేనేసే ఓటు గెలుస్తదా లేదా అని ఆలోచిస్తారు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మంచోడే అనుకుందాం. ఇప్పుడు చిరంజీవి గారు అప్పుడు పెట్టినప్పుడు 18% ఓట్స్ వచ్చినాయి. 18 సీట్స్ వచ్చినాయి కదా! ఎంతమంది జనాలు సో వచ్చినారు? అప్పుడు రిజల్ట్‌ని చిరంజీవి ఇన్‌ఫ్లుయెన్స్ చేశారనే పేరుంది. ఇప్పుడు అక్కడ రిజల్ట్స్‌ని ఇన్‌ఫ్లూయె అంటే పీకేకి అంత ఇన్‌ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి లేదు. హ్మ్. ఎందుకోసం అంటే ఇప్పుడు ఆయనే నిలబడట్లేదు. సో ఒక పార్టీ ప్రెసిడెంట్ నిలబడకపోతే ఓడినా, గెలిచినా ప్రాబ్లమ్ లేదండి. ఫస్ట్ నిలబడాలి. హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఓడిపోయినారు. ఓడిపోతూ గెలిచినారు. హ్మ్. సో టైమ్ వస్తది. అంతే. మన అంతే తప్ప ముందే చేతులెత్తేస్తే ఇట్స్ గోస్ రాంగ్ డైరెక్షన్. చేతులు ఎత్తేసినట్టుందా అది? లేకపోతే మిగతా వాళ్ళని గెలిపించడం కోసం నేను మిగతా వాళ్ళకి పనిచేస్తున్నా గెలిపించడం కోసమే ఉంది. ఆ! అయితే 2 సినారియోస్ ఉన్నాయి ఇందులో. అర్బన్ ఓట్లు గనుక ఎక్కువ చీల్చిండనుకోండి ప్రశాంత్ కిషోర్, వాళ్ళకి రూరల్‌లో కొంచెం పట్టు తక్కువుంది. అది డెఫినిట్‌గా బీజేపీ ఓట్లే. హుహు. రెండోది ఒకవేళ మొత్తంలో 10,000 ఇండి కూటమి గనుక చీల్చిరనుకోండి, అందులో కూడా మేము డీప్‌గా అనాలిసిస్ చేసిందేంటంటే 51 సీట్లు అనౌన్స్ చేసిండు కదా! అందులో ఒక 25 సీటు ముస్లిమ్స్‌కి ఇచ్చినాడు. ఓకే. ఎవరు? ప్రశాంత్ కిషోర్. హుహు. సో ఎంఐఎం ఓటు అండ్ యాస్ వెల్ యాస్ ప్రశాంత్ కిషోర్ ఓటు. హి ఈస్ టార్గెటింగ్ ఇండి కూటమి. నో డౌట్. నాకు అంటే అంటే మనం వన్ సైడ్ కాదు గానీ, ఆ! ఇప్పుడు క్యాండిడేట్‌లు ఎంతమంది ఇచ్చిండ్రో, ఇంకెంతమంది అనౌన్స్ చేసేసి అట్లా ఎంతమంది యాదవ్‌లకి ఇస్తాడు. ఒకవేళ యాదవ్‌లకి ఇచ్చిండనుకోండి ఆటోమేటిక్‌గా ఇట్ విల్ బి మైనస్ టు ద ఎన్‌డీ కూటమి. ఎందుకంటే తేజస్వి వాళ్ళకు ఉంటది. హ్మ్. తేజస్వి యాదవ్‌ని ఓడిస్తామని ప్రయత్నం అంటే మాక్సిమం మీరు అన్నదాని ప్రకారం అయితే ఒక 60% ఫేవర్ టు ఎన్‌డీఏ ఉన్నది. ప్రశాంత్ కిషోర్ గారి యొక్క మూవ్ గాని, స్ట్రాటజీ గాని. హ్మ్. ఒక 40% మట్టుకు వీళ్ళకు ఈ నష్టం వీళ్ళకుంది. ఏది ఇండి కూటమికి. అడ్వాంటేజ్ ఎన్‌డీఏ డెఫినెట్‌గా. ఇండియాకి అడ్వాంటేజ్. అయితే ఇది గేమ్ చేంజర్. మీరన్నట్టు ఫస్ట్ ఇంట్రొడక్షన్‌లో ఒక 10,000 ముఖ్యమంత్రి రోజ్‌గార్ యోజన అన్నది చూసిండ్రా? అవును. లడ్కీ బహన్ యోజన టైప్ మహారాష్ట్రలో ఏదైతే చేసిండ్రో హ్మ్. డెఫినెట్‌గా అది పెద్ద గేమ్ చేంజర్ కాబోతుంది. హ్మ్. నాకు తెలిసి ఇంకా ర్యాలీస్ గాని, స్పీచ్‌లు గాని స్టార్ట్ కాలేదు కాబట్టి మేబీ యూ విల్ సీ దట్ కంటెంట్ ఇన్ ద నెక్స్ట్ ర్యాలీస్ ఆఫ్ అంటే రూ. 10,000 ప్రతి మహిళకి 75,000 మందికి ఇవ్వడం అనేది డెఫినెట్‌గా గేమ్ ఎందుకంటే చేంజర్ 7 అవుతుంది. కోట్ల ఇంకొక 7,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇంకొకటేందంటే మహిళా పురుషుల ఓట్ల కంటే మహిళల ఓట్లు ఎక్కువ. 3% ఎక్కువున్నది. హ్మ్. సో అదొక ఉంది. ఓటు అధికారి యాత్ర అనేది కాంగ్రెస్ కన్సాలిడేట్ చేసేందుకు పనిచేసింది. అంటే అక్కడ ఒక తప్పిదం జరిగింది అని చూపెట్టడం జరిగింది గానీ, అది ఎలక్షన్‌ల వరకు క్యారీ అయితదా?
ఇదే పెద్ద ఇష్యూ. నాకు తెలిసినంత ఓట్ చోరీ అనేది అయితే పెద్ద గేమ్ చేంజర్గా అయితే ఏమి ఉండదు. కానీ కాంగ్రెస్కి ఏంటంటే ఒక అందరినీ జమ చేసడానికి ఒక ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలకు మాత్రం కాంగ్రెస్ పనిచేస్తుంది. మాత్రమే మాట్లాడుతుందా ఓట్లు చోరీ జరిగింది లేకపోతే ఈ ఐడెంటిఫికేషన్ కార్డ్స్ రకరకాలుగా పెట్టారనే ఆందోళన కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉందా? మాక్సిమం 70% మేము చూసిన యాత్రల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. జనాల్లో లేదా అది ఆ భయం? జనాలలో ఉంది. జనాలలో కాంగ్రెస్ క్యాడర్ మట్టుకు మొబిలైజ్ అయినారు వెన్నర్ గారు. కాదు అసలు ఓట్ చోరీ జరుగుతుందనే ఆలోచన బీజేపీ ఏదో చేస్తోంది, ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తుంది, ఇటువంటి ఒక ప్రచారం జనాల్లో ఉందా? జనాలు నమ్ముతున్నారు, బిలీవ్ చేస్తున్నారు దాన్ని? ఒక ఎవరికైతే ఎక్కడైతే ఓట్స్ ఎక్కువ తీసేసిండ్రో ఆ ప్రాంతం మట్టుకు నమ్ముతున్నారు. దాదాపు వీళ్ళు 48 కోట్ల ఓటర్లకు 40 లక్షలు 50 లక్షలు తీసేసినారు, 60 లక్షలు తీసేసినారు, మళ్ళీ 18 లక్షలు యాడ్ చేసినారు రీసెంట్గా. సో అవి కొన్ని ప్రాంతాలలో తీసేసినారు, అక్కడ మట్టుకే ఉంది. కొన్ని ప్రాంతాల్లో బై టార్గెట్గా తీసేసినారు. దానికి ఎలక్షన్ కమిషన్ పెద్ద సబ్జెక్ట్. ఎలక్షన్ కమిషన్ ఒక రకమైన వివరణ ఇచ్చింది. సుప్రీంకోర్టు జనాలు నమ్ముతున్నారా లేదా? జనాలు అయితే ఎక్కడైతే ఓట్లు ఎక్కువ తీసేసారో అక్కడ నమ్ముతున్నారు. కానీ ఇది ఎంటైర్ బీహార్కి అయితే లేదు. సో యాంటీ ఇంకమెంట్స్ ఇస్ ద ఫస్ట్ ఫ్యాక్టర్ టు క్యాంపెయినింగ్. అది వాడట్లేదు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు. తర్వాత ఈ ఓటు ట్రాన్స్ఫర్ ఎట్లా జరుగుతుందో వాడట్లేదు. తర్వాత టికెట్ సర్దుబాట్లు అనేది చక్కగా లేదు వీళ్ళ కూటమిల మధ్యలో. సో కాంగ్రెస్ కూటమికి స్ట్రాటజీ ల్యాక్ ఉంది. ఎగ్జాక్ట్లీ స్ట్రాటజీ ల్యాక్ ఉంది. ఇదైతే మనకి ఇప్పుడు బాగానే కనిపిస్తుంది ఈ సీట్లు సర్దుబాటు. కానీ 101 సీట్లు జేడీకి ఇచ్చింది చూడగా, అది చాలా తక్కువ స్ట్రైక్ రేట్ ఉంటుంది. ఆ ప్లేసులు అన్నీ కూడా ఉంటుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ సీట్లు ఎన్ని పోటీ చేస్తో మనం ఇప్పుడు అనౌన్స్ అయినాక చూసుకోవాలి. అందుకోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఎక్కడైతే బీజేపీ నిలబడ్డ దగ్గర కాంగ్రెస్ నిలబడుతుందో అక్కడ బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకు? అది మామూలుగా నేషనల్ పార్టీ సినారియోలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్న దగ్గర బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. నార్త్ ఇండియా ఇటు సైడ్ బీజేపీ వర్సెస్ ఆర్జేడీ ఉందనుకోండి, ఆ సీట్లు కౌంట్ చేసుకుంటే ఆర్జేడీకి ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండు సినారియో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఆ జేడీయూ వర్సెస్ కాంగ్రెస్ ఉన్న దగ్గర జేడీయూని కాంగ్రెస్ దగ్గర కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం లేదు, ఇప్పుడు ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే యాంటీ గడిచిన ఎన్నికల కూటమిలో ఉండి కూడా బీజేపీ జేడీయూని ఓడించే ప్రయత్నం, తక్కువ చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా గతంలో కంటే ఎక్కువ సీట్లు జేడీయూ 115 పోటీ చేసిన పోయినసారి. అవును, ఈసారి కూడా 115 116 బీజేపీ కంటే 4-5 సీట్లు, ఒక సీట్ అన్న ఎక్కువ పోటీ చేయాలనుకుంటే ఈక్వల్ సీట్స్ ఇచ్చారు. రేపొద్దున గెలిస్తే నితీష్ సీఎం అవుతాడో లేదో లాంటి ఒక ఇది కూడా ఉంది. అది బీజేపీకి కూటమికి నష్టం చేయదా? చాలా బీజేపీ కూటమికి నష్టమే. బీజేపీ వాళ్ళు చాలా ఓపిక ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీన్ని ఒక స్టెబిలైజ్డ్గా 1 ఇయర్ జేడీని ఉంచాలా. తర్వాత నెమ్మది ఇప్పుడు ఏక్నాథ్ షిండే గారిని ఏం చేసినారు, ముందు ఫస్ట్ ఫేజ్లో పెట్టేసి గెలిచిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ గారికి ఇచ్చినారు. సేమ్ థింగ్ విల్ రిపీట్. ఒకవేళ మీరు ఈ క్వశ్చన్కి నా ఆన్సర్, నా గెస్ ఏంటంటే మేబీ జరగకపోవచ్చు. నేను మొత్తం అనాలిసిస్ అదే చిరాగ్ పాస్వాన్ గారికి 29 ఇచ్చినారు కదా, 25 వచ్చి ఆ 25 అవసరం పడితే డెఫినెట్గా విల్ బి కింగ్ మేకర్. ఇప్పుడు కూటమిలో ఉన్నాడు కదా, కింగ్ మేకర్ ఏముంది అంటే ఇప్పుడు 101 సీట్లు జేడీకి ఇచ్చి 30 గెలిచింది, ఎల్జేపీ 29 ఇచ్చి 20 గెలిచింది. అప్పుడు ఎవరికి ప్రిఫరెన్స్ బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది కదా. కాబట్టి డెఫినెట్గా బీజేపీ ఈజ్ వాచింగ్. వాళ్ళకు ఒక 70 సీట్లు రావాలని టార్గెట్లో ఉన్నారు. ఈ మిగతా గేమ్ అంతా కూడా వాళ్ళు చూస్తున్నారు. కాకపోతే నితీష్ని మనం నమ్మలేమండి. రేపు అవతల సైడ్ తక్కువ పడితే అవతల సైడ్ కూడా మర్నాడే వెళ్ళే అవకాశం ఉంటుంది. సో నితీష్ న్యాచురల్ బిహేవియరే అట్లా ఉంటుంది, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే సుస్థిరమైన పాలన వస్తుందా లేదనేది నమ్మకం లేదు. కాకపోతే ఎల్జేపీ స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంటే మట్టుకు బీజేపీకి అడ్వాంటేజ్ అయితే. నెక్స్ట్ సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు కదా, మేబీ డిప్యూటీ మినిస్టర్ అకామిడేట్ చేసి నితీష్ గారిని అక్కడ సెంట్రల్ మినిస్టర్ గానే ఎట్లా అకామిడేట్ చేసే ఆలోచనలో ఒకరిద్దరు క్లోజ్డ్ కోర్ బీజేపీ దానిలో మాట్లాడితే వాళ్ళ వ్యూ ఏంటిదంటే అట్లా ఉంది. ఓకే, మీ అబ్జర్వేషన్ ఓవరాల్గా బీహార్ ఎన్డీఏకి పాజిటివ్గా ఉందా యాజ్ ఆఫ్ నౌ? అయితే ప్రజల్లో మాత్రం ప్రజా వ్యతిరేకత చాలా ఉంది. అయితే ఈ ప్రజా వ్యతిరేకతను ఓటుగా ఎట్లా మారుస్తారు ఈ ఉన్న సిస్టంలో అనేది మటుకు చాలా కష్టంగా ఉంది. ఏది ఓట్లు ఇప్పుడు ఎలక్షన్ ఇంకా నామినేషన్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, స్టిల్ ఇంకా వాళ్ళు ఇంకా ఢిల్లీ చుట్టూ అక్కడిక్కడ తిరుగుతున్నారు. ఇట్లా తిరిగేసరికి ఏమైపోతుంది అంటే న్యారేషన్ ఇంకా మళ్ళీ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, అసెంబ్లీ ఎలక్షన్లో తేజస్వి యాదవ్ గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినారు కదా, ఎంబడే పార్లమెంట్కి వచ్చేసరికి ఎగ్దం పడిపోయింది. 5 సీట్లు గెలిచినారు. దీన్ని ఏమంటారంటే ఇన్కన్సిస్టెంట్ బిహేవియర్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటాం అనమాట. అంటే ఈ స్ట్రాటజీస్ సరిగ్గా తెలియక. అంటే నీకు అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరి ఎంపీ ఎందుకు రాలేకపోయింది? మరి అన్ని స్టేట్లలో బీజేపీ ప్రభావం తగ్గింది కదా, కానీ అక్కడ బీహార్లో మాత్రం జేడీయూ బీజేపీ కొట్టుకొచ్చింది. అంటే ఎలక్షన్స్ నేషనల్ పర్సెప్షన్ ఒకటి, మన దగ్గర తెలంగాణలో 39 సీట్లు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. అంటే పార్లమెంట్లో కదా, 6 నెలలు నేను చెప్పేది పార్లమెంట్లో. అదే 39 అసెంబ్లీలు గెలిచి
6 నెలల్లో జరిగిన పార్లమెంట్లో ఒక పార్లమెంట్ కూడా గెలవలేదు. అదే. సో ఇక్కడ నాయకత్వ లోపం ఏం లేదు కదా. లేదు. అయితే వాస్తవానికి అక్కడ ఏందంటే మిగతా పార్టీలు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు మీరన్న నేషనల్ పర్సెప్షన్ ఉండొచ్చు. కానీ అంత లో పర్ఫార్మెన్స్ ఉండకూడదు అనేది నా ఉద్దేశ్యం. అంటే 12, 24 సీట్లు వాళ్ళు గెలుచుకొని ఎల్జేపీ 5 గెలుచుకుంది. అంటే 29 అంటే బీహార్ ఇవాళ బూస్ట్ ఇస్తుంది సెంట్రల్‌కు. 29 సీట్స్ వచ్చినాయి అంటే అప్పుడు పర్ఫార్మెన్స్ లేదు. అంటే స్ట్రాటజిక్ స్టెప్స్ కనుక ఫెయిల్ అయిందనుకోండి, మీరు ఎంత క్యాంపెయినింగ్ చేసి ఎంత చేసి యాంటీ ఇంకంబెంట్స్ ఉన్నా కానీ ఇప్పుడు వచ్చేటి డైనమిక్ గేమ్స్. ఇప్పుడు సర్వేలు మేము ఎన్నో శాంపిల్స్ అవి ఇవి తీసుకుంటాం. అక్కడ పోయిన తర్వాత స్ప్లిట్టింగ్ మనం అనాలిసిస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి తప్ప ప్రజల యాంటీ ఇంకంబెంట్స్ ఎంత ఉంది, ఆ యాంటీ ఇంకంబెంట్స్ని ఎవరు ఎట్లా చీలుస్తున్నారు, ఆ చీల్చేది వీళ్ళకి లాభం అవుతుంది వాళ్ళకి లాభం అవుతుంది అనేది అన్నీ చూసుకొని అప్పుడు మనం శాంపిల్స్ సర్వే చేయాల్సి ఉంటుంది. అట్టిగానే ఏదో పోయి మనం చేస్తే వర్కౌట్ కాదు. అంటే దాదాపు ఒక 10-15 పారామీటర్స్ చూసిన తర్వాత అప్పుడు మనకు ఒక ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు మనం శాంపిల్స్ తీసుకుంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది తెలుస్తుంది. ప్రీవియస్ మనీ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది సార్? వైఎన్ఆర్ గారు మీరు చెప్తే నమ్మరు. ఆంధ్ర తెలంగాణ ఎలక్షన్స్తో పోల్చుకుంటే బీహార్కి పెద్దగా ఉండదు మనీ. అంటే వాళ్ళు ఏదో ఉంటుంది, ఓటుకు డబ్బులు ఇవ్వడం అనేది లేదా అసలు ఉంది. కానీ అంత పెద్దగా ఇంటింటికి తిరిగి ఒక సిస్టమేటిక్ మేనర్లో ఇప్పుడు హుజరాబాద్లో ఇచ్చినట్టు 6,500, 2,500 మునుగోడులు ఇచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ మనం చూసినాం కదా ఎన్నో ఎలక్షన్స్లో. ఆ సిస్టమ్ లేదు అక్కడ. ఏదో లీడర్కి ఇవ్వడం, ఏదో మందు ప్రభావం, కొంచెం అన్ఎడ్యుకేటెడ్స్కు ఏదో ఎంత అవుతుందండి ఒక కాన్స్టిట్యున్సీ ఖర్చు? అక్కడ ఎంత ఖర్చు పెడతారు? నాకు తెలిసి ఒక 25 కోట్లతోనే అయిపోతుంది మొత్తం అన్ని పార్టీలు కలిపి. అన్ని పార్టీలు కలిపి. అంటే నేను అక్యురేట్గా 25 కోట్లు అంటే పెద్దగా ఉంటాయి మరి. ఇప్పుడు చాలా ఉంటారు కదండి. ఇప్పుడు అది ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో ఎంత అవుతుంది మీ గెస్ ప్రకారం? ఇక్కడ ఇప్పటికీ 25-30 కోట్లు ఎలక్షన్ అయిపోయి నియోజకవర్గాలు ఉన్నాయి మన దగ్గర కూడా. ఉన్నాయి. అవి ఇప్పుడు ఏంటంటే కొంచెం రిజర్వ్డ్ స్థానాలు, రిమోట్ స్థానాల్లో ఉన్నాయి. హాట్ కేక్ ఉన్నాయి. మీరు చూడండి కాంపిటీషన్. ఇక్కడ 100 అవుతుంది, 70-80 అవుతుంది. ఒక్కరే 50 పెడుతున్నారు. అంటే 25 అనేది అన్ని పార్టీలకు కలిపి పెట్టేది. ఒక 10 కోట్లు ఒక క్యాండిడేట్ ఉంటే కొంత చరిష్మా ఉన్నదనుకోండి, వర్కౌట్ అవుతుంది. ఇంకా పొల్యూట్ కాలే అంత మన సంస్కృతి, మన కల్చర్కి ఇంకా పాకలేదు అక్కడ. మన వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్తే ఆటోమేటిక్ వచ్చేస్తారు. అంటే పీకే ఉన్నారు. పీకే ఏం చేసినారంటే మనతో పెట్టించినాడు తప్ప వాళ్ళ దగ్గరికి ఇంకా రాలే. తీసుకొస్తాడు త్వరలో. పీకే ఉన్నంతసేపు కూడా ఈ మనీ మేనేజ్మెంట్ అనేది ఇంకా రాలేదు. ఎందుకంటే స్టార్టింగ్ వచ్చినాడు క్లీన్ అండ్ గ్రీన్ పొలిటీషియన్ కాబట్టి అతను అప్లై మన దగ్గర చేయించినాడు. ఓటు కింద పంపాలా, ఇట్లా చేయాలా, అట్లా చేయాలా అని చెప్పినారు. కాకపోతే పీకే స్ట్రాటజీస్ అనేది నాకు తెలిసినంత వరకు పీకే ఫెయిల్యూర్ మోడల్గానే ఉంటాడు. పీకే ఫెయిల్యూర్ మోడల్గానే ఉంటాడు. పీకే ఒకవేళ ఈ తర్వాత ఒకవేళ 5-6 నాకు తెలిసినంత వరకు వాళ్ళకు 2-6% కంటే ఎక్కువ ఓట్ పర్సెంటేజ్ రాదు. ఇప్పుడు ఉన్నటువంటి యాక్షన్ చూస్తే ఒకవేళ 4-5 సీట్లు గెలిచింది అనుకోండి ఎగ్జాంపుల్, వాళ్ళు కూడా ఆయన దగ్గర ఉండరు. ఎక్కడైనా 4-5 సీట్లు షార్టేజ్ వచ్చినాయి వెళ్ళిపోతారు. సో సింగిల్గా ఉంటాడు మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్. వేరే దగ్గర కూడా ఎవరు అకామిడేట్ చేయరు. ఎందుకంటే నువ్వు స్ట్రాటజిస్ట్ అవతల బలానికి అడ్వైజ్ చేయడం వేరు, మనం యాక్షన్స్ చేయడం వేరు. అంటే మనలాంటి ప్రాంతంలో అడ్వైజ్ చేయడం చాలా ఈజీ. ఏముంది, వేవ్ వస్తుంది గెలుస్తుంది, యాంటీ ఇంకంబెంట్స్ చెప్పచ్చు. మన ఓటర్స్ చాలా ఎడ్యుకేటెడ్గా ఉంటారు. బీహార్లో కూడా ఉన్నారు చాలామంది. ఒక ఊర్లో మొత్తం మంది ఐపీఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు. ఇంకా కాదనట్లేదు. కానీ అది ఒక 10% ఉంటే మిగతా 90% అంతా కూడా సోషల్ ఇంజనీరింగ్, కులాలు, మతాలు, తర్వాత బీదరికం, కొట్లాడుకోవడము, గొడవలు, శాంతి భద్రతలు, ఇక అది ఒక రకమైన ప్రాంతం. అక్కడ మనం ఒక 15 రోజులు ఉండొస్తే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎలక్షన్ ముందు అంటే క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుద్దాం. థ్యాంక్ యూ మధు గారు. ఇది మధు గారి విశ్లేషణ. బీహార్లో ప్రజల మూడ్ కంటే, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ప్రజల్లో ఉన్న సానుకూలత కంటే కూడా పార్టీలు ఈక్వేషన్స్, పార్టీలు ఎవరితో ఎవరు కలుస్తారు, కలిసిన పార్టీల మధ్య సినర్జీ ఎలా ఉంటుంది, ఓట్ల ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది, ఇవి కీలకమైన ఫ్యాక్టర్స్గా ఉంటాయనేది మధు గారు చెప్తున్నమాట. థ్యాంక్ యూ.